అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2-3 రోజుల నుంచి వాట్సాప్లో సోషల్ మీడియా మాధ్యమంలో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో కానీ వాట్సాప్లో కానీ కొన్ని చర్చ పెడుతున్నారని నేను కీలకంగా చెప్పిన. ఈ రండగాడు కీలకంగా చెప్పాలంటే ఈ రండ నా కొడుకు, ఈ మందుచ్చదాగే రండ నా కొడుకు సబ్జెక్టు మీద మాట్లాడకుండా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పైన విమర్శించకుండా, ప్రభుత్వం సమస్యల గురించి, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల గురించి, ప్రజల సమస్యల గురించి విమర్శించకుండా తీన్మార్మలను ఒక్కనే తిట్టడంగా పని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే ఈ రండగాడు వెనుక ఇంకో రండగాడు ఉన్నాడు. ఆ రండగాడు నిన్న ఆఫీస్కి వెళ్ళు. మరి సోషల్ మీడియాలో తీన్మార్మలను ఎక్కించి అటాక్ ఈయన అటాక్ చేయించేందుకు సోషల్ మీడియాలో తీన్మార్మలన్న మనుషులను పెట్టి అటాక్ చేపిస్తారా? రండా సిగ్గుశరం ఉండాలి కొంచెమన్నా. మనం ఏం పని చేస్తున్నాం, ఏం కథ అన్నది మళ్ళా ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రండగాని కోసం ఆ రండగాడు వెళ్ళి నేను ఆఫీస్కు. ఆ రండగాడు ఎవడనేది నేను పేరు నేను అవసరం సందర్భం వచ్చినప్పుడు చెప్తా. ఈ రండగాడు ఇష్టానుసారంగా తిట్టుడు పెట్టి, నేను ఫస్టే చెప్పిన ఈయనకి అసలు ఈడేమంటాడు, తీన్మార్మలని ఏమన్నాడు, కేసీఆర్కు నాకు ఎట్లక్కడ పంచాయతీ లేదు, పర్సనల్గా ఎలాంటి గొడవలు లేవు అని చెప్పిండు. వీడేం చెప్తాడు, తీన్మార్మలకు నాకు ఎలాంటి గొడవలు లేవు, అసలు నేను తీన్మార్మలను ఇంతవరకు చూడలే అని చెప్తాడు. సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టు ఇది. కాపీ పేస్ట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అసలు సరే ఒక విధంగా చెప్తున్నా. ఇప్పుడు వీడేమంటున్నాడంటే కేసీఆర్ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు, అది నేను రికార్డ్ చేసిన. కొన్ని విషయాలు మాట్లాడుతుండో నేను రికార్డ్ చేసిన, అది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఏంటంటే ఈరోజు ఈ చెత్తనా కొడుకులు, లుచ్చానా కొడుకులు మంది పార్టీల ఉచ్చదాగడం కోసం తీన్మార్మలను టార్గెట్ చేసి ఎవడోగడు పిలుస్తాడేమో, ఇంత పోయి బుచ్చపోలు లెక్క బిచ్చబడుకుంటా ఉచ్చదావుతా సంకనాక్తా అని ఈరోజు తీన్మార్మలను టార్గెట్గా పెట్టుకొని మస్తు మంది చేసిరు. ఇట్లా ఆడు ఉన్నాడు కదా చిల్క ప్రవీణ్ గారు, తిట్టిండు. ఏమైందిరా చిల్క ప్రవీణ్ గారు బతికే ఎక్కడైంది, కుక్కలు దింపిన ఇస్త్రైంది, ఎవడు పట్టించుకోకుండా అయిండు, గదే యూట్యూబ్ ఛానల్కే పరిమితమైండు. ఏంటంటే ఇలా విషయం ఏంటంటే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళకు దగ్గర తీసి వీళ్ళను ఏదో మచ్చిగా చేసుకొని వీళ్ళకేదో ఇంత ఫండింగ్ ఇప్పిస్తుందేమో అని అనుకుంటారు. శంకర్ గారి బతుకేమైపోయింది, కుక్క బతుకైపోయింది లాస్ట్కు. శంకర్ గారి బతుకు జర్నలిస్ట్ అంటాడు ఎవడన్నా. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరు జోక్కోరు. పార్టీ బరాబరు, నేను చెప్తున్నా బరాబరు, నేను మల్లన్న కోసమే పనిచేస్తా, ప్రజల పక్షమే మాట్లాడతా, మల్లన్న కోసమే పనిచేస్తా. మల్లన్న ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మల్లన్న కోసమే పనిచేస్తా, మల్లన్న తోడే పనిచేస్తా అని నేను క్లియర్గా చెప్తున్నా. ఈ లుచ్చానా కొడుకు ఒక బీసీ పుట్టుక పుడితే తీన్మార్మలని ఏమన్నాడు, ఒక బీసీ పుట్టుక పుడితే బీసీల కోసం పనిచేద్దాం అన్నాడు. అవురా లుచ్చానా కొడుక, ఓ రండగా, నువ్వు బీసీల కోసం పనిచేయాలి కానీ కేసీఆర్ ఉచ్చదావడానికి ఎందుకు పోతున్నావు? మళ్ళా కేసీఆర్ ఉచ్చదావడానికి, కేసీఆర్ సంకనాకడానికి ఎందుకు పోతున్నావు? మరి బీసీ నీకు సరే, తీన్మార్మలని అంటే బీసీ ఉద్యమం నీకు నచ్చలేదు, ఓకే. తీన్మార్మలని కాకపోతే జాదర శ్రీనివాస్ గౌడ్ ఉండు, లేకపోతే ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, ఇంకా మహా మేధావులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ మేధావుల దగ్గరికి ఎందుకోలే? మరి కేసీఆర్ ఉచ్చరే మంచుకున్నదా, ఇలా బీసీలో ఎవరిది మంచిగా లేదా? అంటే ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు ఏ విధమైన కుట్రలు కుతంత్రాలతోని ఈడు ప్యాకేజీలకు అమ్ముడు పోయి ఏ విధమైన కుట్ర కుతంత్రాలతో బయటపడతారు అనేది. అంటే పానం మీదకి వస్తే ఈడు నేను కేసీఆర్ దగ్గరికి పోతా, గేట్లు ఈ రండగాని కోసం అంటే కేసీఆర్ అంటే గేట్లు అనుకొని వచ్చి డైరెక్ట్ తీన్మార్మల దగ్గరికి ఉరికెత్తారట. మా మహేష్ గాండు కానీ ఏమన్నావు, గాండుసే కానీ ఏమన్నావు, మా మహేష్ గాండుసే కానీ ఏమన్నావు అని కేసీఆర్ ఉరికెత్తారట ఈయన కోసం, ఈ లుచ్చాగాని గురించి. ఈ మందు చల్లాగా ఈ మంది సంకల్లాగి మందు చల్లాగి మంది కోసం కంటెంట్ చేసే ఈ లుచ్చానా కొడుకు గురించి కేసీఆర్ కత్తారా నీ గురించి? దయచేసి మిత్రులారా, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి లుచ్చాలు రండాలు ఏ సబ్జెక్టు తెలియకుండా ఇష్టానుసారంగా తీన్మార్మలను టార్గెట్ చేసి ఒకటే విధంగా. సరే నిజంగా నువ్వు తీన్మార్మలన గురించి ఏమైనా అవినీతి చేసినవి బయట పెట్టినవా? లేదు. తీన్మార్మలను ఎక్కడైనా కబ్జాలు పెట్టినవి బయట పెట్టినవా? లేదు. తీన్మార్మలని వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకోగా ఆధారాలతో పట్టుకొని నిజంగా మల్లన్న చేసిన అవినీతి అని బయట పెట్టినావు అంటే లేదు. ఇలాంటివి కూడా లేదు. కేవలం ఒక 20 రూపాయలు ఫోన్పేలో కొట్టిండు. అలాంటి ఎంతోమంది కొన్ని లక్షలు సాయం చేసిండు, అది విషయం కాదు. అది ఫోన్పేలో చాలామంది విద్యార్థులకు డబ్బులు లేవంటే, మేము బయట చదువు చదువుకుంటాం, డబ్బులు లేవంటే ఫోన్పేలో అక్కడ నంబర్ పెట్టించి కొన్ని లక్షలు కొట్టించిండు. అది విషయం కాదు, ఆ ఫోన్పే విషయం కాదు. కేవలం ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలతోని నేను క్లియర్గా చెప్పిన నిన్న. మళ్ళొకసారి ఇప్పుడు మీకు పంపిస్తా. ఈయన ఎట్లా అంటే వాట్సాప్లలో పెడితే స్పందిస్తలే, యూట్యూబ్లో పెడితే ఎవరు స్పందిస్తలేడని మళ్ళొకసారి చూపెడితేని ఈ దొంగనా కొడుకు రైట్ ఎవడు వాట్సాప్లో పెడితే స్పందిస్తలేడని ఈ లుచ్చా రండా
ఇక నువ్వు తీర్మార్మల నా గురువు అంటున్నావు కదా, నువ్వు కూడా నువ్వు నా గురువే. నువ్వు మాట్లాడే భాష ఏదైనా నువ్వే నా గురువు. ఇక నేను చెప్తున్నా, ఇక ఈడెవడు మాట్లాడే భాష ఆయనకే వర్తిస్తుందంటే ఎవరు దొడుకున్న గోయిలా ఆడే పడతాడు. అయితే ఇక్కడ క్లియర్గా చెప్తా, ఒక్కసారి చూడండి. ఇగో అయితే ఈడు ఫేస్బుక్లో ఎంత ఫేస్బుక్లో కాదు యూట్యూబ్లో ఎంత రెచ్చగొట్టాలో రెచ్చగొడతాడు. ఇష్టానుసారంగా తిట్టడంగా పని పెట్టుకున్నాడు. ఈ ఛానల్ ఏంటంటే తిట్టడంగా పని పెట్టుకున్నాడు. సరే తీర్మార్మలని తిడితే నీ ఛానల్ చూస్తున్నారు కావచ్చు, నువ్వు ప్రజలకు అక్కడికి వచ్చే పని ఏం చేస్తున్నావు? లుచ్చా రండగా బీసీలకు అక్కడికి వచ్చే పని ఏం చేస్తున్నావు? నువ్వు పొద్దున్నాక ఏం పని చేస్తున్నావు? నువ్వు పొద్దున్నాక ఏం పని చేస్తున్నావు? మళ్ళీ నీ లెక్క తిట్టడం కోసం ఛానల్ పెట్టుకోలేదు కదా. మళ్ళీ కేసీఆర్కు కౌంటర్ వేసిండు, కేసీఆర్కు కౌంటర్ వేసిండు అని చెప్తా ఉన్నావు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి రండా ఓ ఇది ముండశోకం పెట్టుకొని ఎడతా ఉన్నావు కదా. ఓ రండా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కౌంటర్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. నీ లెక్క ఒక ఎమ్మెల్సీని పట్టుకొని, ఒక సాదాసీదా ఒక బీసీ బిడ్డ ఒక ఎమ్మెల్సీని పట్టుకొని తిట్టలే. రండా మందుచ్చ తాగటానికి, ఓసీల ఉచ్చ తాగటానికి ఛానల్ పెట్టుకొని వాడు ఓసీ ఆయన చెప్తా ఉంటే, ఓ రెడ్డి ఆయన చెప్తా ఉంటే వీడు మందుచ్చ తాగటానికి, వాని ఉచ్చ తాగటానికి, వీని ఉచ్చ తాగటానికి ఛానల్ నడిపిస్తూ ఉన్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలే రండగా. దొంగ నా కొడుక ఫోన్ చేస్తే లావట్టో సమాధానం చెప్పు, నీకు సమాధానం చెప్పేంత దమ్ము లేనప్పుడు రండగా నీది కేసీఆర్. ఏంటంటే వీళ్ళు ఎంత అదంటే ఒకసారి చూడురి, వీడు కావాలని రెచ్చగొట్టడానికి మాత్రమే వీడియోలు చేస్తున్నాను. నేను నిన్ననే చెప్పినా, అంతకుముందు చెప్పినా. ఇక చూడురి, నా గురువు గారని పిడి చేసుకున్నాడు. ఇక చూడురి ఈయన పోస్టులు. వాడి కడుపు నిండా విషయం ఉండదన్న, మీరు లేటుగా తెలుసుకున్నారని. ఏది కుక్కట్పల్లిక ఇప్పుడు కాదు ఇంకా. ఇది ఒకసారి చూడు, ఎదుగుతూ ఉంటే ఓర్వలేక కొడుకులు నిజం సగం నిజం చెప్పే కొడుకులు అంటారు, వాడే గొల్లిగాడు అంటారని. అంటే వాట్సాప్ గ్రూపులలో జగమంత కుటుంబం అని ఎంత చిల్లర నా కొడుకు అంటే, అరే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే, ఒకే అమ్మకి ఒకే అబ్బకి పుట్టినా అనుకుంటే, నువ్వు బీసీ పుట్టుక పుడితే బీసీల నిజంగా నువ్వు ఆ ఉచ్చదావటానికి పోతున్నావా? బీసీల ఉచ్చదావు ఏమన్నా? మా బీసీ ప్రజలు ఉచ్చదావురా? నువ్వు మా బీసీల గురించి కొట్లాడతా అని మళ్ళీ కేసీఆర్ దగ్గరకు ఉచ్చదావుతా అని చెప్పడం ఎందుకురా? అవి ఆ రికార్డింగ్ ఉన్నాయి నీకు, నీ లైవ్ అది, నా రికార్డింగ్ కూడా కాదు, నీ లైవ్లనే నువ్వు చెప్పావు కదా, కేసీఆర్ దగ్గరికి పోతా, కేసీఆర్ దగ్గర పంట, కేసీఆర్ దగ్గర నేను ఇప్పుకొని పంట అంటున్నావు కదా. నిన్న ఏమంటాడు వీడు, మా యాదవ్ బిడ్డలు అందరూ నువ్వు యాదవ్ కులానికి ఏమైనా వేసినావారు? అసలు యాదవ్ బిడ్డలు అంటున్నావు, యాదవ్ కులం గురించి మాట్లాడినావు ఎప్పుడన్నా? యాదవ్ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు, మా యాదవులకు అన్యాయం జరుగుతుందని ఎప్పుడన్నా మాట్లాడినావు? ఇలా పాడ మీదకి వచ్చేసరికి నీ యాదవ్ బిడ్డను బీసీ బిడ్డను అంటే యాదవులు అందరూ లంగలేపుకొని ఉరుకుతున్నారా అని అంటున్నాను. అంటే ఇప్పుడు వీడిని అంటేనేమో యాదవ్ కులం మీనికి వస్తుంది, తీర్మార్మలని తిడితే మాత్రము ఏది ఆ మున్నూరు కాపు కులం మీనికి రాదు. తీర్మార్మలని గట్టినే తిడతాంట, మున్నూరు కాపు కులాన్ని అంటుండు. నన్ను అంటే తీర్మార్మలని అటాక్ చేసినప్పుడు ఎప్పుడు కూడా, తీర్మార్మలని దాడి చేసినప్పుడు కూడా నేను మున్నూరు కాపుల మీద అటాక్ చేస్తున్నానని ఎప్పుడన్నా చెప్పిండా? ఎప్పుడు కూడా చెప్పలేదు ఆ మాట. నీ లెక్క రండ కాదు, నీ లెక్క లుచ్చా కాదు రండగా. చూడు వాట్సాప్ గ్రూపులలో ఎంత చిల్లరగా చూడు వీళ్ళు. ఇది కావాలని చేస్తాడు ఇదంతా. ఏం లేదు, చెడ్డ పేరు ఏం లేదు. 2 కోట్ల బీసీల గొల్లిగాడు మండలిలో మాట్లాడితే నేను ఒక్కడినే లైవ్ చూసిన, అంత పెద్ద బీసీ ఉద్యమం అని. అవురా లుచ్చా నా కొడుక, నువ్వు ఎప్పుడైనా మాట్లాడినా? ఒక డాక్యుమెంట్ నీ ముఖానికి తీసినావురా రండగా? ఓ యూట్యూబ్లో పెట్టుకొని ఏడ్చుడు కాదురా. మండలిలో మాట్లాడింది ఎవరైనా మాట్లాడిందో, ఒక బీసీ బిడ్డ మాట్లాడిందా? సరే నీ యాదవ సామాజిక వర్గం నుంచి ఎవరైనా మాట్లాడిందా? మరి నీ బీఆర్ఎస్ ఎందుకు వాకౌట్ చేసినా? మాట్లాడినావా? రండా నా కొడుక, ఇలాంటి లుచ్చా నా కొడుకులు, ఎంగిలి మెతుకులకు ఆశపడే దొంగ నా కొడుకులు వీళ్ళు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే వీని కథ మొత్తం ఇంత చిల్లర నా కొడుకుడు వాట్సాప్ గ్రూపులలో. నిన్న నేను మింగుడు పెట్టినా, మింగుడు దెంగుడు మొదలు పెట్టినా. నేను మొత్తం పెట్టి దెంగుడు మొదలు పెట్టినాక డైరెక్ట్ గ్రూప్లోకి వెళ్ళిపోయినాడు. ఈ గ్రూప్లో లేడు ఇప్పుడు, ఈ గ్రూప్ అనేది ఈ గ్రూప్లో లేడుగా. ఎందుకంటే అబ్బా మింగుతున్నారు ఆ వాట్సాప్ గ్రూపులలో, గట్టిగా మింగుతున్నారని ఆ గ్రూపులలో సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు వాడు. నీ డైరెక్ట్ పెట్టినా ఒకసారి మీకు చూపెడతా. ఈయనకి డైరెక్ట్ పెట్టినా నా నంబర్ కలవకుండా పెట్టిండు. ఈడాట ఎట్లంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈడో గ్రూప్లోకి లెఫ్ట్ అయింది కదా, అన్ని పెట్టినా. చూడరు ఒక్కసారి ఈయన తెలిపెట్టున్నది వాట్సాప్, వీని తెలిపెట్టున్నది చూడరు. ఒక్కటన్నా చూసినట్టు పడుతుందా? వీని తెలివి ఇది. కానీ ఇలా మార్నింగ్ గ్రూప్లోకి లెఫ్ట్ అయిపోయాడు. ఇలా మార్నింగ్ ఇది రండగా తెలివి ఉంటే జనానికి ఏదైనా చేయడం కోసం ఉపయోగపడాలి నీ తెలివి.
రండగా కొడుక కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. రండనా కొడుక ఒక అమ్మకి అబ్బకి ఉట్టలేదురా, ఒక అమ్మకి అబ్బకి ఉట్టలేదురా. కులాన్ని విమర్శిస్తున్నాను చెప్తున్నావు, లేకపోతే నా తల్లిదండ్రులను విమర్శిస్తున్నానని చెప్తున్నావు. నువ్వు భాష ఏం భాషరా ఇది? ఒక ఎమ్మెల్సీని పట్టుకొని ఒక బీసీ బిడ్డను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతావురా లుచ్చానా కొడుక. నేను చెప్తున్నాగా నీ వెనుక ఎవడున్నాడు అనేది నాకు తెలుసు. నీ వెనుక ఎవడెవడున్నాడు, ఏ మాటలు మాట్లాడుతుండు, నీ కోసం ఎంక్వైరీ ఎక్కడెక్కడ చేస్తాననేది నాకు తెలుసు. రండగా అరే రండా అయితేనే నీ భాషలో చెప్తున్నా. రండా కేసీఆర్ ఉచ్చదాతందుకు ఎందుకు పోతా అన్నావో చెప్పాలి. నువ్వు ఒక బీసీ పుట్టుకన పుట్టినావు కదా, నేను బీసీ పుట్టుక పుట్టినా, నా బీసీలు అందరికి ఇట్టంటాడా, బీసీ పాలు తాగిన లంజోడుకులు అది ఇదని మాట్లాడినావు కదా నిన్న. నువ్వు ఇక్కడ వినిపిస్తా మళ్ళొకసారి. నిన్నేం మాట్లాడినాడు, నిన్న మాట్లాడిన మాట వినిపిస్తా నేను, ఒకసారి వినాలి. దొంగనా కొడుక అమ్మతాను అనుకున్న విలువ నాకుంది. నువ్వు మరి మీ తల్లిని ఎవడానికి ఇచ్చిన శృతి, నీ భార్యను ఎవడానికి ఇచ్చిన, ఆడవాళ్ళని గౌరవించే తత్వం నాకుంది. అమ్మతాను అనుకున్న విలువ నాకుంది. నువ్వు మరి బీసీ తల్లిపాలు తాగితే మరి బీసీ బిడ్డను అమ్మల గురించి మాట్లాడుతున్నావు కదా. బీసీ తల్లులందరూ వెళ్ళారా? ఇక చూడు, బీసీ పళ్ళుగా బీసీ తల్లిపాలు తాపిన బిడ్డలందరూ లంజోడుకులు వాడుతున్నా. బీసీ తల్లిపాలు అయిన బిడ్డలందరూ లంజోడుకులు. ఈ కథ చూడు. అవురా దొంగనా కొడుక, ఒక అమ్మకి అబ్బాయికి కుడితే మరి నువ్వు కేసీఆర్ ఉత్సవానికి రావతా పోతున్నావు చెప్పు. ఇగో ఈ చూడు రీ ఒకసారి. అంటే ఏమంటాడు, ఇట్లా పెట్టినని కేసు పెట్టరా అంటాడు. ఈ వినంట తీర్మానం మళ్ళీ కేసు పెట్టని. నీ విన కేసు కాదురా, అసలు నీ జోలికి కూడా ఆయన పట్టించుకోడు. ఎప్పుడు కూడా నీ అంశమే లేవనెత్తాడు. అసలు నీ అంశం కూడా అసలు నీ గురించి ప్రస్తావన రాదు, నీ గురించి చర్చ కూడా రాదు. ఎందుకంటే నువ్వు ఏ తోట లంకాయ కాదు, మందుచ్చలు లాగే దొంగ నా కొడుకు. నువ్వు పక్కా మందుచ్చ తాగటానికి ఏదో ఒక ఛానల్కి ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోదాం అనే ప్రయత్నంలో మొన్న అడిగిన కూడా ఎవరు ఈ గ్రూప్ పెట్టినాను, ఎవరు ఈ జగమంతా గ్రూప్ పెట్టినాను, నీ ఏ పార్టీ అని, నాకు ఏ పార్టీకి సంబంధం లేదన్నా అన్నాడు. అంటే ఎవడెవరు ప్యాకేజ్ ఇస్తే ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోతాడు అన్నాడు. దొంగ నా కొడుక, నీ మీద ఎందుకు కేసు పెడతారు వాళ్ళు? ఇచ్చానా కొడుక, నీ మీద కేసు అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తీర్మానం మళ్ళీ ఈయన మీద కేసు పెడితే మల్లిగాడు కేసు పెట్టిండు, నా మీద కేసు పెట్టిండు అని మళ్ళీ అదే ప్రచారం. ఇప్పుడు ఎందుకు పెడతలేదు అని ఎందుకు అడుగుతున్నంటే, అదే పెట్టాలి, కేసు పెట్టాలి, కేసులు కావాలి, నేను పెద్ద హీరో కావాలి, నేను బిల్డప్. మనం ఏం పీకేది ఏముండదు. బీసీ ప్రజల కోసం మనం తెలంగాణ ప్రజల కోసం పీక్ కట్టలు కట్టేది ఏముండదు. మందు చదవకుండా పొద్దున్న లేస్తే ఆనీని తిట్టుకుంటా ఇదే పీకే కట్టలు కట్టేది ఏముండదు. బీసీలో 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడేది ఏముండదు. ఏది బీసీలకు రిజర్వేషన్ల గురించి కాకుండా బీసీలకు పెట్టిన బడ్జెట్ను ఆ బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ కాకుండా ఖర్చు పెట్టకుండా ఆ మిగిలిన బడ్జెట్ ఎక్కడికి పోతుందని అడిగే సత్తా ఉండదు, దమ్ము ఉండదు. మనం కొజ్జాగాళ్ళం, మనకు అడిగే దమ్ము ఉండదు, సత్తా ఉండదు. కానీ మళ్ళా మనం బీసీ తల్లిపాలు తాగితే నా మీద కేసు పెట్టానట్టు మాట్లాడుతుండేడు. చూడరి, నువ్వు కేసు పెట్టరా దమ్ముంటే ఇట్లా చూపెట్టినాను కేసు పెట్టి. నీ మీద ఎందుకు కేసు పెడతారా? కొజ్జా రండా కానీ నువ్వు ఏమైనా సబ్జెక్ట్ మాట్లాడితే నీ పద్ధతి, ఎవడైనా భయపడతారు. అరే వ్యూస్ వస్తాయి కావచ్చు. ఇప్పుడు అరే వ్యూస్ అంటారు కదా, నా ఛానల్ కూడా చూపెడతారా? నా ఛానల్ కూడా నువ్వు తొలి వెలుగు పెద్ద పెద్దల ఛానల్తో పోల్చుకుంటున్నావు కదా, నీకు అంత దూరం అవసరం లేదు. నా ఛానల్ కూడా చూపెడతా ఒకసారి. ఇగో రండగా మన నా ఛానల్ ఎవరు కొట్టిస్తుండ్రా? రైట్, ఇగో లైవ్లోకి పోదాం ఒకసారి. నా ఛానల్ ఒకసారి చూడురి. ఇగో ఇప్పుడు 45 నిమిషాలు అవుతుంది ఈ లైవ్ బంద్ చేసి. 254, 518, 304. ఇది ఎన్ని రోజులు ఉంది? నేను ఎప్పుడైతే ఈ ఛానల్కు స్ట్రైక్ ఏది ఛానల్కు రిపోర్ట్ కొట్టిస్తారని చెప్పినా ఛానల్ పోవడానికి ఆస్కారం ఉండదు. ఛానల్ ఎవరైనా హ్యాక్ చేస్తే మాత్రం పోతే తప్పితే ఛానల్ పోవడానికి ఆస్కారం ఉండదు, అసలు అవకాశం ఉండదు. ఛానల్ తీసేయడం అనేది కాదు. ఒకవేళ నిజంగా ఛానల్ తీసేసే ప్రాసెస్ ఏదైనా ఉంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఈ బీఆర్ఎస్కు అగనిస్ట్గా పనిచేసిన ఈ యూట్యూబ్ ఛానల్ అన్నిటి కూడా మొత్తం తీసేస్తుండే. ఈ దొంగనా కొడుకు తప్పదాగి ఎక్కడ పొద్దుకి పండి ఈ ఛానల్ ఎవడో హ్యాక్ చేస్తూ ఉంటే నమ్మదాగి పండి తెల్లారు లేసొచ్చి నా ఛానల్ మల్లిగాడు హ్యాక్ చేసిండు, తొలివేలు రగ్గాడు హ్యాక్ చేసిండు. ఈ ఓరుడి ఈ దొంగనా కొడుకు పొద్దుకేమో సోయి లేకుండా తాగుడు, తెల్లారు వచ్చి వరుడు. ఛానల్ హ్యాక్ చేసింది తెలియదు, నీ 2 స్టెప్స్ వెరిఫికేషన్లో నీ ఫోన్ నెంబర్ మార్చింది తెలియదు, ఆడు ఎవరు మారుతుండో తెలియదు, ఏం కథ అన్నది తెలియదు. ఛానల్స్ మస్తు హ్యాక్ అయితే ఉంటాయి నైట్కు నైటే. ఆడు ఎవరు చేస్తాడో ఎందుకో తెలియదు. యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయితే ఉంటాయి.
హాకయ్య అన్న సబ్జెక్టు మనకు సంబంధం లేని విషయాలు పెడతారు. అయితే ఇక చూడు ఒకసారి ఛానల్ రిపోర్ట్ కొట్టిస్తున్నా అన్నాడు కదా, ఇక చూడు ఒకసారి దయచేసి మన ఛానల్ ఇగో 2 వారాల కింద 16,000, 17,000, 20,000 లైవ్, ఇది మార్నింగ్ న్యూస్ లైవ్ 29,000, 30,000, 20,000, ఇక లాస్ట్ చూడు ఇగో 943, ఇక మార్నింగ్ న్యూస్ 926. మరి ఏ దొంగనా కొడుకురా, ఎవరురా మరి, ఎవరు కొట్టిస్తాడు? ఇప్పుడు నీవేననే మాట్లాడుతున్నాను, నువ్వే కొట్టిస్తున్నావా? మరి ఈ పని నువ్వేనా చేసేది? సిగ్గుండాలే దొంగనా కొడుక, లుచ్చ మాటలు మాట్లాడుకుంటా, లుచ్చనా కొడుక, మందుచ్చ తాగటానికి ఇడేం మాట్లాడతాడు చూడు. ఇక మొత్తం ఏం లేదు, నాకు తెలుసుగా. ఫస్ట్ చిలక ప్రవీణ్ గారు కూడా గిట్టే మాట్లాడింది, ఇష్టానుసారంగా నోటికి వచ్చిన మాట మాట్లాడి నోటు దూలతో కేసులలో ఇరుక్కొని ఇప్పుడు తల్లాడుతా ఉన్నాడు. ఎవడు కాపాడు? నువ్వు వాళ్ళ ఇంటికతో సమానం, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఇంటికి ఊసిపోయిన గోరుతో సమానం నీలాంటి. ఇప్పుడు తిడితే సంతోషపడతారు, అదే మంచిగా తిడుతున్నావు సంతోషపడతారు. నువ్వు అన్నటోనివి నిన్ను ఎట్లా అంటే నేను అవసరానికి వాడుకుని ఆడ వారేస్తారు. నువ్వు ఒక బిచ్చపం లెక్కలకు, నీదో బతుకు నీదో కథనారా. ఇక చూడురి మొత్తం ఇది ఎంత 3 నిమిషాలు ఉంది, ఒకసారి వినాలి. ఇది ఈడేం మాట్లాడతారండి. మండుతుంటే చెయ్యి వస్తుంది. ఇప్పుడు నువ్వు బాగా డాక్యుమెంట్లు బయట పెడుతున్నావు కదా. పొదటిలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఈ రండగాలు కౌంటర్ ఎన్కౌంటర్ విత్ కేసీఆర్, కౌంటర్ ఎన్కౌంటర్ విత్ మహేష్ గాడ్సే. నువ్వు ఫ్రీ లింక్ ఇరా, నువ్వు మొగోడు అయితే నువ్వు మొగోనివేనా? ఫ్రీ లింక్ ఇస్తాను తీసుకోరా. ఇప్పుడు కూడా లైవ్ వచ్చింది కూడా ఫ్రీ లింకే. ఇవన్నీ నువ్వు ఫ్రీ లింక్ అయితే ఫ్రీ లింక్ తీసుకోమని అడుగుతున్నావు కదా. ఇవన్నీ వచ్చినాయి ఫ్రీ లింక్లే, ఇవన్నీ వచ్చేటి ఫ్రీ లింకే. దొంగనా కొడుక కేసీఆర్ అంటాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వినా కౌంటర్లు వేసిండు, నీ వినా కాదు వేసింది. నీ లెక్క కొజ్జానక్క, లేకపోతే నీ లెక్క రండ లెక్క, నీ లెక్క ఒక అమ్మకి అబ్బకి పుట్టడం లెక్క, నీ లెక్క వేయలే. నీ లెక్క అడ్డంతడ్డం లేని మాటలు మాట్లాడలే. డాక్యుమెంట్తో సహా నిరూపించిండు కేసీఆర్ ఏం చేస్తుండే, ఎంత అవినీతి చేస్తున్నా డాక్యుమెంట్తో సహా నిరూపించిండు. ఓ రండగా ఫస్ట్ బయట తిరుగు తెలుస్తుంది తీర్మానమాలన గురించి. రండనా కొడుక ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుకుంటా ఎందుకు పోనీ ఊరుకున్న కోనా నీ లెక్క మాట్లాడిండా తీర్మానమాలన. రండనా కొడుక లక్షల కోట్లు అప్పు చేసిన పట్టుకొని ఆ ఉత్సవ అవుతాను పోతావు రయ్యలా. నువ్వు రిపోర్ట్ కొట్టే ఆపుతలేవు, నేను పుసుకుని లైవ్ పెడితే ఉంచుతావు నన్ను. చూడు మళ్ళీ ఏడ దొరుకుతానని కాసుకోని కూర్చుని కొడుకు, ఏడ దొరకంగా నేను ఏడ దొరకక కొడతాను పెడతాను ఒక్కనే ఉన్నాను ఒక్కరు. వీడు ఏమంటాడు, కేసు పెడతావారా పెట్టుకో, నా మీద దాడి చేస్తావారా చేసుకో అన్నాడా. మళ్ళీ కొడతాను బెదిరిస్తున్నాడు వీడే అంటాడు. అంటే ఎట్లా అంటే ఒక హైప్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు ఎట్లా అంటే మనల్ని కొడతా అన్నాడు తీర్మానమాలన ఒక హైప్ క్రియేట్ చేసుకొని గంప గుత్తగా ఏమైనా ఉచ్చదాగుతందుకు, లేకపోతే కేసీఆర్ దా, లేకపోతే అంతకుముందు కిషన్ రెడ్డి ఉచ్చదాగి ఏదో బండి సంజయ్ తిట్టిండు. ఇప్పుడు అది అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయింది. కిషన్ రెడ్డి దగ్గరికి రానియలే. ఇలాంటి లుచ్చన కొడుకులు ఎవరు కూడా రానియాడు. ఎందుకు రానియాడు అంటే వీళ్ళు కక్ష కట్టి ఎవరి మీద కూడా కక్ష కడతారు తెలియదు. అన్నం పెట్టిన కూడా సున్నం పెట్టే రకం ఇలాంటి ఉచ్చల్లాగే దొంగనా కొడుకులు. మందు ఉచ్చదావటానికి ఇప్పుడు వాళ్ళు ఉచ్చదావటానికి ఇంకోటి తిట్టిండా, మరి ఇంకోటి ఉచ్చదావటానికి వీనిది ఇప్పుడు వీళ్ళని తిట్టడానికి ఇంకోటి ఉచ్చదాగి మళ్ళీ తిడితే ఎట్లా? అందుకని ఇది ఒక పద్ధతి ఉండదు, పాడుండదు. వీడు ఏం మాట్లాడుతాడు, కౌంటర్ ఎన్కౌంటర్ అంటే. అరే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి వేసిండు, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వినయి దమ్ముంటే నీకు. నువ్వు ఒక బీసీ పుట్టుక పుడితే, లేకపోతే నిజంగా నేను ఒకే అమ్మకు ఒకే అబ్బకు పుట్టినా అనుకుంటే నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన మాట్లాడు. గది మొగతనం అంటారు. రండ లెక్క రండ మాటలు మాట్లాడుకుంటా, అన్ని ఉచ్చల్లాగే మాటలు మాట్లాడుకుంటా. కేసీఆర్ 4 కోట్ల మంది బిడ్డలు కాపాడు, ఒక్కరిని కాపాలి కదా. ఇగో రండ కొడుక అనుకుంటున్నావా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అది వచ్చేదాగి వచ్చినా నేనేమైతే అది చేస్తా, నా బొచ్చు విక్తాను. సత్యబాబు 1200 మంది వచ్చిర్రా, 1200 ఒకటైతా, కానీ 12 దొక్కిస్తా నేను పోయినాక. అసలు వీణెందుకు చంపుతారు? వీని ప్రసంగం ఎందుకు? వీని ప్రసంగం ఎవరు వినా? అసలు వీని యుద్ధం ఎవరు వినా అన్నది ఒక్కసారి ఈయనకన్నా ఐడియా ఉన్నదా? అవురా ఎర్రి మహేష్గా, నీకన్నా ఐడియా ఉందా? నీ యుద్ధం ఎవరు విన్నా, నీ యుద్ధం ఎవరు విన్నా చేస్తున్నావు అనేది నీకన్నా ఐడియా ఉందా? బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా, బీసీలకు కాలయాపన చేసుకుంటా 42% రిజర్వేషన్ అని బీసీలను న్యాయవంచన గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విన్నా, లేకపోతే బీసీలను మొత్తానికే అసలు బీసీలను లెక్కనే లేదు 33% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఉన్న 27% కాస్త 23% తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ పని. నీ యుద్ధం ఎవరు వినా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉచ్చదావటానికి వీడు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్టు. బీఆర్ఎస్ పార్టీ ఏమనంటే నాకు బీఆర్ఎస్ పార్టీగా అండగా ఉంటుంది అనే విధంగా క్రియేట్ చేస్తాను, ఈ హైపుని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ రాజగోపాల్ రెడ్డి మింగిండు కదా గట్టిగా. రాజగోపాల్ రెడ్డి దగ్గర రాని కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పక్కకెట్టి మళ్ళీ ఈ బీఆర్ఎస్ వైపు తిరుగుతున్నాడు. బీఆర్ఎస్ ఉచ్చదావటానికి స్టార్ట్ చేస్తున్నాడు. ఇక
అంతే. అరే గీ రండ పనులు ఇన్ని చూసాను నీలాంటి చూపించినావు. నీలాంటి వాళ్ళని కూడా ఇంతమంది నా బొచ్చు ఎంత ఊసిపోయిందో నువ్వు అంతమందిని చూసిండు తీన్మార్ మల్లన్న. నువ్వు అంటున్నావు కదా బొచ్చు ఊసిపోయినాడు బొచ్చు ఊసిపోయినా, నా ఊసిపోయిన బొచ్చు అంతమందిని చూసిండు తీన్మార్ మల్లన్న. నీలాంటి రండలు నీలాంటి లుచ్చాలు ఆడు చిలక ప్రవీణ్ గారు పొద్దున్న లేస్తేనే ఒకటే తిట్టుడు. ఏమైంది బొర్రి అటు బొర్రిండి ఇటు బొర్రిండి ఎవడు పట్టించుకోక ఇప్పుడు మళ్ళీ గదే ఊరుతా ఉన్నాడు. ఏముంది 3 నెలలు జైలు ఉంటే మళ్ళానే వేసిండు అన్నాడు. ఏం బొచ్చాయి కాదురా మీతోని. నీ పిత్తినా దగ్గినా తుమ్మినా మీరేం మళ్ళానే నాకు గీరు కప్పైనా మళ్ళానే ఎక్కడన్నా ఇప్పుడు ఏదైనా సపోజ్ ఎక్కడన్నా మెట్లు దిగంగానో లేకపోతే ఏమన్నా తలుపు గీరు కప్పైంది అనుకో దానికి కూడా కారణం మళ్ళానేనట. అంటే వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ మీద కాదు ఇలా పోరాటం, రేవంత్ రెడ్డి మీద కాదు, ప్రతిపక్షంలో ఉన్నోడా అది అధికార పార్టీ అధికార పక్షం లేకపోతే ప్రతిపక్షం వీళ్ళ మీద కాదు, ఏ బీసీల గురించి కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్న మీద ఇలా పోరాటం. ఈ రండగాళ్ళకు వాళ్ళ మీద కొట్లాడే సాత కాదు, ఈ రండగాళ్ళకు వీళ్ళ దోస్తాను అన్నట్టు. ఇది ఓ రండగాడి చెప్పిన కొద్దీ ఓ రండగాడి ఎగురుతాడు అన్నట్టు ఈ రండలు. దొంగనా కొడుక ఛానళ్ళు రిపోర్ట్ కొట్టించేది నువ్వు, ఛానళ్ళు రిపోర్ట్ కొట్టించేది నువ్వు. ఒక ఎదుగుతూ ఉంటే ఒకడు ఎదుగుతూ ఉంటే ఛానల్ ఈ రకంగా పోయిన ఛానల్ ఎంత పోతుందిరా ఇప్పుడు? మార్నింగ్ న్యూస్ ఏదిరా ఎవరు కొట్టిస్తున్నారు రిపోర్ట్? మరి ఆ శంకర్ని కొట్టి చింకోడ కొట్టడానికి నాకేం సంబంధం? కొడక నా దగ్గర రాట చూసినావు ఎట్లా రచ్చగొడతాడో? వాళ్ళని కొట్టించింది వీళ్ళని కొట్టించినట్టు. అరే లుచ్చానా కొడుక కేసీఆర్ మీద కొట్టించినప్పుడు కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు మల్లన్న పైన దాడి చేసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన మాట్లాడినప్పుడు నిజంగానే తీన్మార్ మల్లన్న ఇలాంటి ఈ కార్యక్రమాలకు పాల్పడితే రేవంత్ రెడ్డి ఉంచుతారా? గవర్నమెంట్ ఉంచుతారా? గవర్నమెంట్ కేసులు చెప్పి కదా? దొంగనా కొడుక సిగ్గుండాలి, సిగ్గని ఉండాలి మాట్లాడడానికి. ఆ మాట చెప్తారు. అప్పుడు నేను చెప్పాను నీ నోరు మూసుకుంటా. ఎందుకు చెప్తారు జనం? ఈ ఉచ్చల్లావురి మంది ఉచ్చల్లావురి సంకల్నాకురి అని చెప్పినందుకు నీకు చెప్తారా? లుచ్చానా కొడుక కామెంట్లలో చూసుకో, నీ ఛానల్ కామెంట్లలో చూసుకో. అసలు నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావురా? ఎందుకని తిడతా ఉన్నావు, నోట్లు ఉంచుతా ఉన్నారు. అరే రండ మహేష్గా ఏం భాషరా ఇది? నువ్వు ఎవరి కోసం కొట్లాడుతున్నావు, ఎవరి మీద కొట్లాడుతున్నావు? ఒక బీసీ బిడ్డ అంటావు, బీసీ అంశం పక్కకెట్టి రండా ఉత్సాహ అనుకుంటా ఎవరు ఉత్సాహ తాగటానికి మోపోయినావు? ఈ 4 రోజులు ఆవురు కేసీఆర్కు పక్కా ఉత్సాహ తాగుతానికి పోతాడు. ఇటు చూడు 4 రోజులు అయినాక కేసీఆర్తో దిగిన ఫోటోను పెడతాడు. లేకపోతే అసలు వాస్తవానికి రండలాంటి వాళ్ళు ఇలాంటి రానియరు. ఎందుకంటే చిలక ప్రవీణ్ గారు కూడా ఈ చిల్లర ప్రవీణ్ గారు ఇదే బాపతి కదా, వాని దగ్గర రానిచ్చిర్రా? వాడేదో నాకు ఆ స్టేషన్ కనిపోట్టి నీకు ఏ టికెట్ రాదురా బిల్ల. ఈయన పరిస్థితి కూడా అంతే. ఈ టికెట్లు రావు, తిడితే టికెట్లు రావు, సబ్జెక్ట్ మీద మాట్లాడితే వస్తాయి. కేసీఆర్ డైరెక్ట్ ఫామ్ హౌస్ ఎర్రపేట సడదు బండి తొక్కుడు తొక్కితే డైరెక్ట్ క్యూరియస్ ఆఫీస్ పేలిపోతుంది, అన్నాకు వస్తుంది బండి. తెలుసా కొడుకరే ఇనరా? కేసీఆర్ ఫామ్ హౌస్లో స్టార్ట్ చేస్తే బండి తొక్కుడు తొక్కితే క్యూరియస్ ఆఫీస్ దాకా వస్తుందట. అంటే నేను కేసీఆర్ ఉచ్చదావటానికి పోతున్నా అని చెప్పిండి. ఈ డబ్బల ఈడ పెట్టిన గందుకే డబ్బా ఇగో గ్లాసులా ఉచ్చదావటానికి పోతున్నా కేసీఆర్ అని చెప్తా. కేసీఆర్ ఉచ్చదావుతందుకే ఇన్ని రోల్స్ ఉంది ప్రయత్నాలు అన్నట్టు. ఇవన్నీ కేసీఆర్ ఉచ్చదావుతందుకే మల్లన్న తిట్టడం ఎందుకు రా భయ్? డైరెక్ట్ పోయి తాగు. నేను ఎవడద్దన్నాడు? నువ్వు బీసీ పుట్టుక పుట్టకపోతే బీసీ నాకు నిజంగా నేను ఒక అమ్మకు అబ్బకు పుట్టలేదు, నేను బీసీల గురించి కొట్లాడే దమ్ము నాతన లేదనుకుంటే కేసీఆర్ ఉచ్చ తాగుపో. కేసీఆర్ తాగకపోతే కేటీఆర్ తాగు, ఇంకెవరన్నా తాగు. అంతకుముందు ఎవరు కిషన్ రెడ్డి తాగినవుగా వాళ్ళని తాగు. దొంగ ఇలాంటి లుచ్చానా కొడుకులు ఉద్యమాలను పక్కదారి పట్టించేందుకు ఒక పక్క బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరిన నేపథ్యంలో 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుతున్న వ్యక్తి పైన ఇష్టానుసారంగా పదజాలంతో మాట్లాడుకుంటా నా మీద కేసు పెడతావా? పెట్టు, నేను ఇట్లా పెట్టినా, నువ్వు ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టుకో, అవసరం ఉంటే ఇలా పెట్టుకో, నువ్వు నీదే ఇలా పెట్టుకో. ఎవడద్దానా నిన్ను? రండగా ఒక తల్లికి ఒక అమ్మకు అబ్బకు పుడితే మాట మీద నిలబడు రండగా. ఆ రండగాడి చెప్పిన కొద్దీ వాడు ఆఫీస్కి నేను ఎంక్వైరీ చేసుకొచ్చినట్ట. ఎంక్వైరీ ఎక్కడెక్కడ నడుతుంది సోషల్ మీడియా ఈ రండగాని కోసం పెద్ద సోషల్ మీడియా వింగు నడిపిస్తారా? అవురా నీ కేసీఆర్ ఉచ్చదాటం నేను ఉచ్చదాటం పోయి తాగుపో. దానికి మల్లన్న తిట్టుడు ఎందుకురా? ఈ దొంగనా కొడుకు ఏం చేస్తారంటే లాస్ట్కి వస్తే ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోతాడు. ఆ పార్టీ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. కేసీఆర్ ఉచ్చదావటానికి డిసైడ్ అయిపోయిండు. దయచేసి మిత్రులారా ఇలాంటి లుచ్చానా కొడుకులకు సమాధానం చెప్పాలంటే ఈ పద్ధతులనే చెప్పాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ పైన కూడా కుట్ర చేస్తున్నారు. మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా పెద్ద ఎత్తున 1000, 2000 ఒక్కొక్కని 50,000 పోయిన వీడియో కూడా ఉన్నది. ఒకసారి చూడురి. మన ఛానల్ మనం ఎప్పటి నుంచి నడిపిస్తున్నాం, ఎంత కుట్రలు చేస్తూ ఉన్నారు ఛానల్ ఎదగకుండా. యూట్యూబ్ రికమెండేషన్లో పడకుండా రిపోర్ట్లు కొట్టిస్తూ ఉన్నారు. యూట్యూబ్ రికమెండేషన్లో పడకుండా ఇగో మన ఛానల్ చూడురి. ఏది కానీ యూట్యూబ్ రికమెండేషన్లో పడకుండా ఇగో మామూలుగా మార్నింగ్ న్యూసే ఉట్టిగా వీడియో పెట్టినందుకే 1000, 2000 ఇట్లా పోయేది. ఇగో ఏది కానీ
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఏది కానీ వేలలో పోయింది వీడియో. ఈ మన ఛానల్కి రిపోర్ట్ కొట్టించుకుంటా, ఈ రిపోర్ట్లో కొట్టే పని మీద అనుకుంటా చిన్న చిన్న వీడియోలు పెట్టా కానీ వేలలో పోయేది. దీన్ని రిపోర్ట్ కొట్టించుకుంటా రండ ఏడ్చినట్టు మంజు ఉచ్చదావడానికి, కేసీఆర్ ఉచ్చదావడానికి స్టార్ట్ అయ్యిండు. దయచేసి మిత్రులారా, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఈయన ఉంటాయి. నిజంగా ఈ రండ మహేష్ గాడు ఒక బీసీ పుట్టుక పుడితే, నేను అన్నావు కదా బీసీ పుట్టుక పుట్టిన వాళ్ళు బీసీ తల్లి వాళ్ళు ఆయన లంజోడుకలు అన్నారు కదా, నిజంగా నీకు నిజంగానే అమ్మ మీద ప్రేమ ఉంటే నువ్వు బీసీ హక్కుల గురించి కొట్టాడాలి. బీసీ నాయకుని దగ్గరనే వత్తాసు పలకాలి, బీసీ నాయకుని దగ్గరనే పలకాలి. నువ్వు మల్లన్న దగ్గర పలుకుని నేను అంటలేను, మల్లన్నకు జోకుమని అంటలేను. బీసీ నాయకుని దగ్గరనే పనిచేయాలి. లేదు నేను ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదు అనుకుంటే కేసీఆర్ ఉచ్చదాగు. డైరెక్ట్ చెప్తున్నా, ఇక ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదు అనుకుంటే కేసీఆర్ ఉచ్చదాగు, కేటీఆర్ ఉచ్చదాగు. వాళ్ళు ఇంత పాయకంలో ఏరిగింది ఉంటుంది కదా, అది తెచ్చుకొని తిను రోజు మార్నింగ్ న్యూస్లో. లుచ్చా నా కొడుకు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.